అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నమక్ పేడాలు. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కేజీ మైదా పిండి, ఉప్పు, వాము, మిరియాల పొడి. మైదా పిండిలో 1 కేజీ మైదా పిండికి నేను 200 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పు, 2 చెంచాల వరకు వాము, 1 చెంచా మిరియాల పొడి, వీటన్నింటిని వేసి పిండిలో బాగా కలిసిపోయేలాగా ఫస్ట్ చేతితోనే బాగా రబ్ చేసుకోవాలి పిండిని. బటర్ పిండికి అంతా పట్టేలాగా బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం చేయితో పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యే లోపుగా మనం పిండిలోంచి కొద్దిగా తీసుకొని ఇలా ముద్దలుగా చేసుకొని తాల్చుకోవాలి. దీన్ని పొడి పిండిలో అద్దుకొని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా నేను చూపించిన విధంగా కాల్చుకోండి. చూసారా, ఈ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు దీనిని చాకు తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్న డైమండ్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా రంగు మారినప్పుడు వాటిని తీసేయాలి. ఇలానే మొత్తం అంతా పిండి కూడా ఇలానే చేసుకోవాలి. చూసారా ఎంత క్రంచీగా, ఎంత బాగున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.